హనీ ట్రాప్ కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 లక్షల రూపాయల డబ్బు, 2 కత్తులు, 6 సెల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 20 మందిని బెదిరించి ₹1,00,00,000 వరకు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అలాగే ప్రధాన నిందితురాలు రంగమ్మపై 10 కేసులు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. మహిళలను ఎరేసి న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో టీడీపీ నేత దబ్బర రాజేష్ నాయుడు ఉన్నాడు. కీలక నిందితురాలు బీజేపీ నేత రంగమ్మ నాయుడు. టీడీపీ నేత రాజేష్ నాయుడు కనుసన్నల్లోనే హనీ ట్రాప్ జరుగుతోంది. మొత్తం 9 మంది నిందితుల్లో 5 అరెస్ట్ చేశారు. నిందితులు కూటమి నేతలు కావడంతో మీడియా ముందు ప్రవేశపెట్టలేదు పోలీసులు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళను ఎరగా వేసి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసింది హనీ ట్రాప్ ముఠా. కీచక గ్యాంగ్కు సహకరించిన రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ బదిలీ చేశారు. మరో 8 మంది కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ చేపట్టారు పోలీసులు. హనీ ట్రాప్ ముఠాకు నేరుగా పోలీసులు సహకరించినట్లుగా విచారణలో పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసుతోనే పోస్టింగ్ తెచ్చుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్ అన్నింటి లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే, ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది, వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేశారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలా మంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏదైనా తెలిసిన అమ్మాయితో మళ్ళీ ఫోన్ చేయించడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు ఊడైన తర్వాత మళ్ళీ ఫోటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అయినటువంటి ప్రకాష్ అయినటువంటి వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు చాలా మందిని మేము విక్టిమ్స్ కూడా కోరుతున్నాము. మీరు కంప్లైంట్ అవసరం లేదు, మా నెంబర్ కాల్ చేస్తే మీ విక్టిమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎంత పోయింది అమౌంట్ ఇవ్వో తెలుస్తుంది. జస్ట్ విట్నెస్ మాత్రం పెట్టుకుంటాము, మేము వచ్చి విచారించుకుంటాము. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. అనంతపురం జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపిన హనీ ట్రాప్ కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ వేగవంతమైంది. ఇప్పటికే కీలక ముఠా సభ్యురాలు రంగమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించడం జరిగింది. మొత్తం 10 మంది ముఠా సభ్యులను అదుపు తీసుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాస్తవానికి మహిళలను ఎరగా వేసి వ్యాపారులను, ప్రభుత్వ ఉద్యోగులను, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత కొన్ని మాసాల వ్యవధిలోనే దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మహిళను ప్రేమ పేరుతోనో లేకపోతే ఇతర బలహీనతల పేరుతోనో ఎరగా వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలను చూపించి పెద్ద ఎత్తున అంటే దాదాపు ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి దాదాపుగా 28 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసుల అండతోనే హనీ ట్రాప్ అనంతపురం జిల్లాలో జరుగుతున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న 2 సిఐలను వీఆర్కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతపురం 3 టౌన్ సిఐగా వ్యవహరిస్తున్నటువంటి రాజేంద్రనాథ్ యాదవ్, అదేవిధంగా రాప్తాడు సిఐగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీహర్షలను వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపున ఇదే కేసుకు సంబంధించి కొంతమంది ఎస్ఐల పాత్ర ఉంది, అదేవిధంగా కానిస్టేబుల్ల పాత్ర కూడా ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఎందుకంటే ఎవరైతే హనీ ట్రాప్ ఉన్నారో ఆ హనీ ట్రాప్ ముఠా సభ్యులతో నేరుగా కొంతమంది కానిస్టేబుల్ల ఫోన్ కాల్స్ మాట్లాడారు, వాట్సాప్ కాల్స్ మాట్లాడారు. ఈ డేటా అంతా మొత్తం పోలీసు ఉన్నతాధికారుల బృందం సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు తదుపరి ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఎవరైతే నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాయో అటువంటి పోలీసు అధికారులు కావచ్చు, పోలీసు కానిస్టేబుల్ పైన కావచ్చు వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఎంతమందిని సస్పెన్షన్ చేయాలనే దానిపైన పోలీసు ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపున
ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన్లా మారడం, అదేవిధంగా హనీ ట్రాప్ సంబంధించిన ఫోటోలు, వీడియోలు, అదేవిధంగా ఇతరత్ర వీడియో కాల్స్ పూర్తి స్థాయిలో వైరల్గా మారడంతో సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు పూర్తి స్థాయిలో వైరల్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే బాధితులు ఒక్కొక్కరిగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ను ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే తాము పూర్తి స్థాయిలో మోసపోయాం, తాము పూర్తి స్థాయిలో లక్షల రూపాయలు సమర్పించుకున్నాము, తమను న్యూడ్ కాల్స్ ఆధారంగా, అదేవిధంగా ఇతరత్ర దాడులు, దౌర్జన్యం ఆధారంగా బెదిరించారని బాధితులు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది. అదేవిధంగా కీలక నిందితురాలైన రంగమ్మను అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్కు పంపించారు. అదేవిధంగా ఆమెతో పాటు సుమారుగా 10 మంది ముఠా సభ్యులుగా ఇప్పటికే తేల్చిన నేపథ్యంలో వారందరినీ అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ మాత్రం పోలీసులు షేర్ చేసుకోవడం లేదు. గ్యాంగ్ పూర్తి స్థాయిలో పట్టుపడిన తర్వాత ఎంతమంది దీంట్లో బాధితులుగా ఉన్నారు, అదేవిధంగా ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మరోవైపున ఇద్దరు సిఐలు వీఆర్కు బదిలీ కావడం, అదేవిధంగా మరొక సిఐ పాత్ర పైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఐలు, కానిస్టేబుల్ పాత్ర పైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి చెప్పండి, సో వీళ్ళందరూ కూడా కూటమి సర్కార్, ముఖ్యంగా టీడీపీ కనుసన్నల్లో, అలాగే వాళ్ళ సిఫారసుల మేరకు ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్న పోలీసులు తెలుస్తోంది. మరోవైపు నిందితుల్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు, నేతలకు సంబంధించిన వాళ్ళని బయటికి చూపించట్లేదు అనేది కూడా విమర్శ వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కష్టం గారి, ఎందుకంటే పట్టుబడ్డ నిందితులంతా టీడీపీ కూటమికి సంబంధించిన నేతలుగానే చాలా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టడంలో మాత్రం పోలీసులు వెనకడుగు వేశారని చెప్పాలి. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన కీలక నాయకుడు దుబ్బర రాజేష్ నాయుడు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా బీజేపీ నాయకులుగా చెలామణి అవుతున్నటువంటి రంగమ్మ నాయుడు, ఎవరైతే రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి సంబంధించిన నాయకురాలు ఉందో ఆమె కూడా పట్టుకున్నారు. సో టీడీపీ కూటమి నేతల కనుసన్నలోనే ఈ హనీ ట్రాప్ జరుగుతోందని పోలీసులు చెప్పగానే చెప్పినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం నిందితులు 9 మందిగా గుర్తించారు. వారిలో 5గురిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేశారు, మరో 4 పరారులో ఉన్నారు. అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతగా అరవింద్ నగర్ లో చెలామణి అవుతున్నటువంటి దుబ్బర రాజేష్ నాయుడు టీడీపీ నేతగా ఉన్నారు. ఆయన కీలక సూత్రధారిగా, పాత్రధారిగా ఈ కేసులో ఉన్నారు. మరోవైపున రంగమ్మ నాయుడు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న రంగమ్మ నాయుడు రాప్తాడు బీజేపీ నేతగా చెలామణి అవుతున్నారు. ఈ మొత్తం అంటే రాజేష్ నాయుడు, అదేవిధంగా రంగమ్మ నాయుడు, ఈ ఇద్దరి పరిశ్రమల్లోనే ఈ హనీ ట్రాప్ ముఠా చెలామణి అవుతుంది. వీరికి పోలీస్ అధికారులు సపోర్ట్ చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ లో తెలియదు. అందుకే ఇప్పటికే అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను వీఆర్ కు పంపించారు. అలాగే రాప్తాడు సిఐ శ్రీహర్షను వీఆర్ కు పంపించడం జరిగింది. వీరి సమక్షంలో టీడీపీ నేత దుబ్బర రాజేష్ నాయుడు బ్లాక్ మెయిల్ చేస్తూ, మహిళలను ఎరగా వేస్తూ అమాయకుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. 18 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 6 సెల్ ఫోన్లతో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే డబ్బు సకాలంలో ఇవ్వలేదో వారి నుంచి ప్రామిసరీ నోట్లు బాండ్ల రూపంలో రాయించుకొని ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి దాడి చేసి వదిలేసినట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక పెద్ద నెట్వర్క్ గా, అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద నెట్వర్క్ గా ఏర్పడి ఒకవైపున పోలీస్ అధికారులు, మరోవైపున టీడీపీ కూటమి నేతలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఒక్క అనంతపురంలోనే దాదాపుగా ₹1 కోటి దాకా వసూలు చేసినట్లుగా సాక్షాత్తు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలియంది. కొద్దిసేపటి కిందటే అనంతపురం రూరల్ డిఎస్పీ టి శ్రీనివాస్ కూడా చెప్పింది ఒకటే, దాదాపుగా 20 మంది బాధితులు ఉన్నారు, ₹1 కోటి దాకా వసూలు చేశారు. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం, ఎంతమంది ఏంటంటే దానిపైన పూర్తి స్థాయిలో తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే 9 మందిలో 5గురిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కి తరలిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అనంతపురం రూరల్ డిఎస్పీ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఆల్ రైట్ శివారెడ్డి.